పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవునిలో సమృద్ధిగా ఎదిగించాలని, ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో, ఈ భయంకరమైన సవాలుతో కూడిన దినాల్లో దేవుడు మనల్ని పుట్టించారు కాబట్టి ఆయనకు సర్వం తెలుసు. మనం ఎలాంటి భక్తి చెయ్యాలి అనేది దేవుని దగ్గరే మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం మనిషిలో ఉండే ఒక దప్పిక లేక దాహం, దేవుని యొక్క దప్పిక, రెండు విషయాలు కూడా ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క దప్పిక, మనిషి మారు మనసు పొందాలి, తన పోలిక తన స్వరూపంలోకి రావాలి, తన పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి. పోగొట్టుకున్న మానవత్వం, మనిషి పోగొట్టుకున్న లక్షణాలు, అవన్నీ కూడా తిరిగి మానవుడు పొందాలి అనేది దేవుని యొక్క దప్పిక. అందుకని దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన రక్తాన్ని చిందించి, ఈ పాపిష్టి రక్తానికి ఆయన పరిహారం చేసి తన బిడ్డలుగా స్వీకరించుకోవటానికి దేవుడు ఎంతో దప్పిక కలిగి ఉన్నారు. సిలువ మీద ప్రభువారు చనిపోయినప్పుడు కూడా ఆ 7 మాటల్లో ఒక మాట, నేను దప్పిక గొనుచున్నాను. చాలాసార్లు దీన్ని ఏదో చాలా సింపుల్గా తీసుకుంటారు. ఆయన సిలువ మీద వేలాడుతున్నారు కాబట్టి దప్పిక అన్నారని, లేదా రకరకాలుగా దానికి వ్యాఖ్యానాలు మనం వింటాం. నేనైతే దేవుని యొక్క దప్పిక ఒక మనిషి తీర్చగలరా? ఆ మాటకు వస్తే మీరు నేను ఆ దప్పిక తీర్చగలమా? మనిషిని రక్షించుకోవాలన్నా దేవుని దప్పిక. ఈ సర్వ మానవ కోటి కొరకు దేవుని యొక్క దప్పిక. ఆ శిలువలో వేలాడుతూ మనిషిని పరలోకం తీసుకెళ్లాలన్న కాంక్ష ప్రభువారు వెల్లడిపరిచారు. అయితే మానవుని యొక్క దప్పిక ఎలా ఉంటుంది? మానవుని యొక్క వాంఛ, తృష్ణ, లేక మానవుని యొక్క అవసరత. మనిషికి దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతాం, కానీ మనిషికి చాలా దాహాలు వేస్తూనే ఉంటాయి. కొంతమంది డబ్బును గూర్చి ఏ నీచపు పనైనా సరే చేస్తారు. ఈ రోజుల్లో అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడని, అమ్మాయి తిరస్కరించిందని, అందుకే ఆ అబ్బాయి అమ్మాయిని చంపేశాడని, లేక యాసిడ్ పోసాడని, ఇలా రకరకాలు. అంటే ఆ అబ్బాయికి అమ్మాయి మీద వాంఛ. నిజమైన ప్రేమ అయితే ఎవడూ చంపడు, ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనే కోరుకుంటాడు. ఇది ఒక కామముతో కూడిన ఒక వాంఛ. నాకు దక్కని వ్యక్తి ఇంకెవరికి దక్కకూడదు అనే ఒక
తీవ్రమైన ఒక కోరిక. కాబట్టి దప్పిక అనే పదం కేవలం మంచినీళ్ళకు మాత్రమే కాదు. ఈరోజు మనం ఆ కొన్ని దప్పికల గురించి ఆలోచన చేద్దాం. లోకంలో మోసం, అవినీతితో డబ్బులు సంపాదించుకోవడం, లేక మోసం చేయడం, నరహత్యలు చేయడం. ఒకసారి ఒక హంతకునితో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాను. అతను అన్నాడు, మొదట చంపాల్సినప్పుడు నా వల్ల కాలేదమ్మా, కాబట్టి మా సీనియర్స్ చంపారు అని. నలుగురు వెళ్ళాము. నాకు ఆ రోజు నిర్ణయించారు నేను చంపాలి ఆ మనిషినని. అంటే ప్రతిఘటిస్తే చంపాలి అని. పాపం ఒక్కరే, పెద్దావిడంట, చాలా నగలు డబ్బులు ఒక్కతే ఉంటుంది. అప్పుడు ఒక మాట అన్నాడు, నా వల్ల అవ్వలేదు కాబట్టి నా సీనియర్ పొడిచాడమ్మా, కానీ రక్తం చూశాక నాకు పడవాలనిపించింది. వాడిలో ఏం కోరిక పుట్టింది, ఏం వాంఛ పుట్టింది, ఏం దాహం పుట్టింది. అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటూ పెరోల్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు వాళ్ళ ఊరికి. అనుకోకుండా కలిశాడు. ఇలాంటి సంఘటనలు నాకన్నా మీకు ఎక్కువ బాగా తెలవచ్చు కూడా. కాబట్టి ప్రతి మనిషిలో కూడా ఒక దప్పిక ఉంటుంది. ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం, ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక గొన్నె ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువాడు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఎవడైనను దప్పిక కొనిన ఎడల. ప్రతి మానవుల్లో కూడా భక్తి కొరకు ఒక దప్పిక ఉంటుంది. దైవ ప్రత్యక్షత కొరకు ఒక దప్పిక ఉంటుంది. ఆ దప్పిక తీర్చుకోవడానికే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మానవుడు. వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు, లేక వాళ్ళకి ఉపదేశం పొందినంత వరకు ఎన్ని ప్రయాణాలైనా చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల నుండి క్రైస్తవులు యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు. యెరూషలేము క్రైస్తవుల దృష్టిలో పుణ్యభూమి అనుకుంటూ ఉంటారు. కానీ అలా అని ఆ మాట బైబిల్లో ఎక్కడా లేదు. ఒకసారి ఒక ఆయన నన్ను ఇలా అడిగాడు, ఒకలేంటి 2, 3 చాలామంది అడిగారు, యెరూషలేము వెళ్తేనే పరలోకం వెళ్తారంట అని. నిజమా తల్లి అని అడిగారు. మీకు కూడా ఎవరికైనా ఎలాంటి ఒక ప్రశ్న ఉందేమో. అప్పుడు నేను చెప్పాను, నా తల్లిదండ్రులు యెరూషలేము వెళ్ళలేదు కానీ పరలోకం వెళ్ళారు గ్యారంటీ. కానీ చాలామంది తప్పుడు ప్రచారాలు. మీరు చూడాలనుకుంటే ప్రదేశాలు వెళ్ళి చూడవచ్చు, కానీ యెరూషలేము వెళ్ళినంత మాత్రాన పరలోకానికి వెళ్తామని బైబిల్ ఆధారాలు ఏమీ లేవు. ఒక సహోదరి ఒకసారి అడిగింది, అమ్మ నేను టికెట్ పెడతాను నాతో రా అని. నీకు డబ్బులుంటే ఇవ్వు, నాకు ఇంకో బుక్ ప్రింట్ చేసుకుంటాను, కొన్ని వందల మంది చదువుతారు ఆ పుస్తకం, మేలు పొందుతారని చెప్పాను. ఇది ఒక క్రేజీ, వెళ్ళొచ్చు, వెళ్ళొద్దని నేను అన్ను. ఒక దప్పిక. ప్రభువారు సంచరించిన ప్రదేశాలు చూడాలి, మంచిదే. ప్రదేశాలు చూసే కన్నా మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సంచరిస్తానన్నారు. మన గృహాల్లో, మన సంఘాల్లో ఆయన సంచారం మనం చూడాలి. ప్రభువారు మహా పండుగ దినం, ఈ పర్ణశాలల పండుగ. ఈ పండుగ యూదులు 7వ నెలలో చేస్తారు.
7 రోజులు చేస్తారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను. ఈ పర్ణశాలల పండుగ ఎప్పుడు చేస్తారు అంటే 7 రోజులు నిర్ణయించుకుంటారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. దేవుడు తన సొంత హస్తంతో మహాపరాక్రమంతో ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు సంభవం జరిగిన తరువాత ఇశ్రాయేలీలను బలమైన బాహువుతో బయటికి తీసుకొని వచ్చారు. అప్పుడు వాళ్ళు కనానులో ప్రవేశించక ముందు ఆయా స్థలాల్లో గుడారాలు వేసుకొని తమ జీవనాన్ని సాగించారు. ఆ నిర్గమాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ 7 రోజులు గుడారాలు వేసుకొని దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుడిచ్చిన విడుదల కొరకు దేవుడు తమకు ప్రసాదించిన ఆశ్చర్యకరమైన అద్భుతమైన ప్రేమతో కూడిన విడుదల కొరకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఎదురు వచ్చిన ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేశారు. తరుముతూ వచ్చిన ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. మన్నాను కురిపించారు 40 సంవత్సరాలు. కనానుకు వెళ్ళే వరకు కూడా దేవుని యొక్క దూత వాళ్ళ ముందు నుండి నడిపించారు. అగ్నిస్తంభం, మేఘం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ 7 రోజులు పర్ణశాలల పండుగ ఆచరిస్తూ మోషే తమకిచ్చిన 10 ఆజ్ఞలు వాటి సారాంశాలు వాళ్ళు సంస్మరణ చేసుకుంటూ 7 దినాలు గడుపుతారు. ఆనందంతో గడుపుతారు. ఆకులతో లేక ఖర్జూరపు మట్టలతో ఈ పర్ణశాలలు నిర్మించుకుంటారు. దీన్ని గుడారాల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాంటి పండుగ 7 రోజులు ఆచరించే సమయంలో ఆయన సహోదరులు ఒక మాట అన్నారు. 3వ వచనం యోహాను సువార్త 7వ అధ్యాయం 3. ఆయన సహోదరులు ఆయన్ను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. అప్పుడు ప్రభువారు అన్నారు, నేనప్పుడే రానన్నారు. 10వ వచనంలో అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను. 14వ వచనం సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. అంటే బహుశా 3 రోజులు అయిపోయింది. అప్పుడు ప్రభువారు దేవాలయంలోకి వెళ్ళి బోధించడం మొదలుపెట్టారు. ఈ పర్ణశాలల పండుగ 7 రోజులని చెప్పాను కదా. 37వ వచనంలో ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. ఏంటి అసలు ఈ దప్పిక? ప్రతి మనిషిలో ఒక మహాభక్తుడు అన్నాడు, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ప్రతి వ్యక్తి హృదయంలో ఒక చిన్న వ్యాక్యూమ్, ఖాళీ స్థలం తన కొరకు ఉంచుకున్నారని. కాబట్టి దేవుడు లేడని చెప్పేవాడు కూడా లేక ఆయా రకాలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో దారుణమైన పరిస్థితిలో, భయంకరమైన అనారోగ్యాల్లో నన్ను రక్షించే దైవం ఎక్కడైనా ఉన్నారా అని అన్వేషిస్తారు. అప్పుడప్పుడు అక్కడక్కడ మనశ్శాంతి లేక దేవుణ్ణి అన్వేషించే వాళ్ళు ఉంటారు. వీటిని గురించి రకరకాల కథలు లేక సంభవాలు మీరు విని ఉండవచ్చు. నా జీవితంలో కూడా చాలా చిన్న వయస్సులోనే ఆడుకుంటూ టక్మని ఆగిపోయి నేనెవరిని ఎందుకు పుట్టాను ఈ లోకంలో అనుకునేదాన్ని. ఎదిగాక ప్రతి వస్తువును చూస్తూ ప్రతి వస్తువుకు ఒక పనితోనే సృష్టించబడుతుంది.
ఒక కారణం లేకుండా ఏది కూడా సృష్టించబడడు. సూర్యుడు ఉన్నాడు అంటే వెలుగివ్వడానికి, చంద్రుడు అంటే వెన్నెలివ్వడానికి, నక్షత్రాలు కాంతిని కుమ్మరించడానికి. ప్రతిదీ ఒక హేతువు లేకుండా ఏది సృష్టించబడదు. అలాగే దేవా నన్నెందుకు పుట్టించారని అడిగేదాన్ని. కాలేజీ రోజుల్లో, చదువుకునే రోజుల్లో, స్కూల్లో ఆ ఒక్క ప్రశ్నే నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. మనిషికి జంతువుకి తేడా ఏంటి అని ఆలోచించేదాన్ని. మనం పుట్టాం, మనం పెరుగుతాం, ఎదుగుతాం, చనిపోతాం. పెళ్ళిళ్ళు, పిల్లలు మామూలే. జంతువులు పుట్టాయి, అవి పెరుగుతాయి, పిల్లల్ని కంటాయి, చచ్చిపోతాయి. కానీ ఏంటి తేడా? మనిషికి ఆత్మ ఉంది, వివేచన ఉంది, ఒక హేతు ఉంది. జంతువులు పుడతాయి, దేవుడు వాటిని పుట్టించారు. ఇలాగా ఎన్నో రకాల ప్రశ్నలతో సతమతమైపోతూ ఉండేదాన్ని. ఆ దినాల్లో నా ప్రశ్నలు ఎవరికీ చెప్పేదాన్ని కాదు. నేను చదువుకున్న చదువు కానీ, నాకున్న చుట్టూ ఉన్న వాతావరణం కానీ, ఒక మంచి వ్యక్తిగా ఉన్నందుకు, అందరూ ప్రేమిస్తున్నందుకు ఈ మాటలు ఎన్నోసార్లు నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఇది ప్రేమ కాదు, దీన్ని మించిన ప్రేమ ఏదో ఉంది, అది నాకు కావాలి. ఇది జీవితం కాదు, దీన్ని మించిన జీవితం ఏదో ఉంది, అది కావాలి. ఇది జీవితం కాదు, దీన్ని మించిన జీవితం ఉంది, అది నాకు కావాలనుకునేదాన్ని. ఎదిగాక కాలేజీ స్టడీస్కి వచ్చాక చుట్టూ లోకం చూస్తూ ఈ కామ క్రోధ మదమోహ మాత్సర్యాలతో నిండిన ఈ లోకం నాది కాదు. నేను ఈ లోకంలో ఇమడలేను. ఈ లోకం నాది కాదు. దీనికన్నా వేరే లోకం ఉంటుంది, అది నాకు కావాలి అనుకునేదాన్ని. మా పితరులు దేవుణ్ణి నమ్మారు. వాళ్ళు నమ్మారంటే ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మారు. కాబట్టి వాళ్ళు ఎందుకు నమ్మారో కూడా మాకు వివరంగా చెప్పేవాళ్ళు. ఇది జీవితం కాదు, దీన్ని మించిన జీవితం ఉంది, ఈ లోకం నాది కాదు. అందుకనే చాలా కవితలు రాసేదాన్ని. ఎలా రావాలి మీ దగ్గరికి? ఈ లోకాన్ని దాటి ఎలా ఆ పరిశుద్ధమైన లోకాన్ని నేను అందుకోగలను? ఒక తృష్ణ, ఒక వాంఛ, ఒక దప్పిక దేవుని కొరకు. అప్పుడు దేవునితో నాకు ఒక వ్యక్తిగతమైన సంబంధం కావాలి. సృష్టికర్తకు సృష్టికి ఒక బంధం ఉంటుంది. ఆయన మాట ప్రకారం సమస్తం జరిగిపోతూ ఉన్నాయి. నా సృష్టికర్తకు నాకు ఒక బంధం కావాలి. తండ్రిని ఎరగకుండా బిడ్డ ఎలా జీవించగలదు? ఈ లోకంలో తండ్రికి బిడ్డలకు ఒక అనుబంధం ఉంటుంది, కానీ ఇవి శాశ్వతమైనవి కాదు. దేవునితో ఒక బంధం నాకు కావాలి. ఐ వాంటెడ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. వ్యక్తిగతమైన బంధం, ఆ ప్రేమ, ఆ పునాది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటారా? కళ్ళు తెరిచి మాట్లాడే మాటల సంగతి ఏంటి? ఇలాగా ఎన్నో ప్రశ్నలు ఉండేవి. నిజంగా నరకం స్వర్గం ఉన్నాయా? ఎవరు చూసొచ్చారు? ఎవరో చెప్తే నేను నమ్మడం ఏంటి? నా అంతటి నేను కనుక్కోవాలి. భక్తి ఎలా చేయాలి? హౌ టు రీచ్ గాడ్? దేవుణ్ణి నేను ఎలా చేరుకోగలను? ఇలాంటి ప్రశ్నలు హృదయంలో చెలరేగుతూ దేవుని కొరకైన ఒక వాంఛ, ఒక తృష్ణ, నా తండ్రిని నేను ఎలా చేరుకోగలను? నా సృష్టికర్తని నేను ఎలా చూడగలను? సృష్టికర్తతో నాకు ఒక బంధం ఎలా ఏర్పడగలదు? ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, నేను కూడా ఎవరికి చెప్పేదాన్ని కాదు. పైకి చాలా చలాకీగా ఒక మంచి కాలేజ్ స్టూడెంట్గా ఉండేదాన్ని. కానీ హృదయంలో దేవుని కొరకైనా దప్పిక,
ప్రతి మనిషిలో శాంతి, సమాధానం, నెమ్మది. ముఖ్యంగా ఈ దినాల్లో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు, నాయకులు కూర్చుంటే సమాధానం వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు మనందరిలో ఎన్నో ఉంటాయి. మనిషిలో దేవుని కొరకైన ఒక దప్పిక, ఏదో ఒక సమయంలో అంతా బాగున్నా కూడా అలా కూర్చొని ఆలోచించండి, నిజదేవుడు ఎవరు? చాలాసార్లు నా స్నేహితులతో అనేదాన్ని, దేవుడే సృష్టికర్త అయినప్పుడు ఆయన సృష్టిలో ఏదో ఎంతో అంతో తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి? దేవుడు అనేవాడు నేను చేసుకోలేనిదేదో నాకు చెయ్యాలా, నా వల్ల కాందేదో ఆయన నాకు చెయ్యాలా. నా వల్ల కాందేంటి? మనశ్శాంతి తెచ్చుకోలేను. లోకంలో నీకు అన్నీ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏదున్నా లేకపోయినా మనిషికి మనశ్శాంతి ఉంటే అన్నీ కూడా మనం ఓర్చుకుంటాం, చూస్తాం, నిరీక్షిస్తాం. ఎప్పుడో ఒకరోజు నా పరిస్థితి బాగుపడుతుంది అన్న ఒక ధీమా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం నాకు ఆరోగ్యం లేనప్పుడు, ఇప్పుడు ఇలా ఉన్నాను కదా, ఒకసారి కొన్ని సంవత్సరాలైతే నేను బాగుంటాను అనుకునేదాన్ని. 86వ సంవత్సరంలో భయంకరమైన ఆయాసంతో లేవలేక ఊపిరితిత్తులు దారుణం అయిపోయి ఎక్స్రే తీసిన వాళ్ళు కూడా ఇది చచ్చిపోయిన మనిషివా బతికిన మనిషివా అని అడిగారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా డాక్టర్ని కూడా చూడకూడదని వచ్చేసి చర్చిలో మోకరిచ్చి, నాతో సేవ చేయించుకోవడం మీకు ఇష్టమైతే నన్ను ముట్టండి, ఈ ఊపిరితిత్తులు బాగుంటాయో లేదో నాకు అనవసరం, మీరు నాకున్నారు, నేను ఒకరోజు బాగుంటాను అనుకున్నాను. ఒక నిరీక్షణ ఉంటుంది, దేవుడున్న వ్యక్తికి ఒక నిరీక్షణ ఉంటుంది. దేవుని యొక్క శక్తిని ఎరిగిన వ్యక్తికి ఒక నిరీక్షణ ఉంటుంది. దేవుడు ఇంతవరకు నన్ను కాపాడుతూనే వచ్చారు. కాబట్టి ప్రతిసారి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. నాలో ఉన్న దప్పిక ఎంతవరకు వచ్చింది అంటే, నేను మనశ్శాంతి లేక చచ్చిపోవాలనుకున్న వ్యక్తిని. 20 సంవత్సరాలలోపు దేవుడు నాతో మాట్లాడితే సరే, ఒకవేళ ఆయన మాట్లాడకపోతే ఈ లోకంలో నేను ఉండలేను. అప్పుడు అనేదాన్ని, నేను ఆత్మహత్య చేసుకునైనా మీ దగ్గరకు వస్తాను, కానీ ఒక చిన్న మనవి, మిమ్మల్ని చూడటానికి, మీతో ఒక బంధం ఏర్పరచుకోవడానికి నేను చచ్చిపోతాను, ఈ లోకంలో నేను ఇమ్మడలేను. నాకు ఏది లేక కాదండి, తెలివి ఉంది, నేను ఒక మెరిట్ స్టూడెంట్ని, అందరి ప్రేమను పొందిన వ్యక్తిని, ఎన్నో తలాంతులున్న వ్యక్తిని నేను. ఒక్కొక్కసారి అనుకునేదాన్ని, ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు, అందరికీ ఇలాంటి ఆలోచనలు ఉంటాయా అనుకునేదాన్ని. ఒక తృష్ణ, ఒక దప్పిక, దేవుణ్ణి చూడాలి, దేవుని కోసం ఉండాలి. అలాంటి రోజుల్లో ఒక తెల్లవారుజామున ఆకాశం నుండి ఒక గంభీరమైన స్వరం విన్నాను. అది ఉరిమిందని చెప్పను కానీ చాలా చాలా గంభీరమైన ఒక స్వరం, ద పీస్ ఆఫ్ గాడ్ బీ విత్ యూ అనే ఒక స్వరం. నేను లేచి ఆకాశం కేసి చూసినప్పుడు నాకు తెలియని ఒక మానవాతీతమైన శక్తి, a power was going right into my heart, నా హృదయంలోకి ప్రవేశిస్తూ వచ్చింది. అది 5 నిమిషాల 3 నిమిషాల ఎంత సమయమో నేను చెప్పలేను, కానీ ఇదే సాక్ష్యం ఎన్నో స్థలాల్లో ఎన్నో వేల మందికి చెప్పాను.
గుడ్డిగా దేవుడు అంటే ఇహలోకమైన అవసరతలు తీర్చడానికి కాదు. ఈ రోజుల్లో చాలామంది ఇహలోకమైన అవసరతల గురించి చాలా బడాయిగా చెప్తూ ఉంటారు. ఆయన తండ్రి కావచ్చు, మన అవసరతలు తీర్చవచ్చు, యెహోవా అందరికీ ఉపకారం ఉంది. కానీ అతిశయించే వాళ్ళు ఇహలోక విషయాల మీద అతిశయించకూడదు, వాటిని గురించి మాట్లాడకూడదు అని కూడా చెప్తాను నేను. దేవుడు మనకి అవసరతలు ఉన్నాయో తీరుస్తారు, కానీ మన ముఖ్యమైన అవసరత దేవుణ్ణి కలుసుకోవడం, దేవునితో ఒక బంధం. ఆయన ఈ లోక అవసరతలు తీర్చడానికి రాలేదు. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి. ఇదే వాక్యాన్ని వచ్చే వారం కూడా మనం కొనసాగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా ఆత్మీయమైన దప్పిక తీర్చడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువా, మిమ్మల్ని స్తుతించుకుంటూ కొనియాడుతూ మా యొక్క దప్పిక తీర్చడానికి, మా పాపాన్ని క్షమించడానికి, మనశ్శాంతి ఇవ్వడానికి, మీతో తండ్రితో సమాధానపరచడానికి లోకానికి వచ్చిన ప్రభువా, మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్తుతిస్తూ ఉన్నాను. ఎవడునూ లెక్కింపజాలనని స్తుతి స్తోత్రాలు మీ సన్నిధిలో కుమ్మరించుకుంటూ, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా తమ తమ జీవితాలు మీకు ఇవ్వడానికి, ఒక శ్రేష్టమైన భక్తిలోనికి, మీతో వ్యక్తిగతమైన అనుబంధంలోకి ఎక్కి రావడానికి, ఈ లోకంలో ఉండగానే మీతో ఆ బంధంతో ఆ నిత్యత్వాన్ని చూడగలగటానికి కూడా సహాయం చేయండి. ఈ వాక్యం ప్రతి హృదయాల్లోనూ కూడా మొలకెత్తించండి. ఇప్పటికే మీలో ఉన్న ప్రతి ఒక్కరూ మరింత శ్రేష్టమైన భక్తిలోనికి రావటానికి సహాయం చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ మీరిచ్చే మనశ్శాంతి, పాపక్షమాపణ పొందటానికి మమ్మల్ని పాత్రలుగా మీరు వాడుకొనండి. ఈ కార్యక్రమాలు చూసే ప్రతి వ్యక్తితో కూడా మీరే మాట్లాడండి. ఒకవేళ ఎవరైనా విమర్శిస్తూ చూస్తూ ఉన్నా కూడా వాళ్ళని మీ ప్రేమతో నింపండి ప్రభువా. మీ ప్రేమ గుడారంలోనికి, ఆ మనశ్శాంతిలోకి తీసుకొని వెళ్ళండి. శ్రేష్టమైన భక్తి వారికి చూపించండి. మహిమ పొందండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. దేవుని ప్రేమ మిమ్మల్ని ఆవరించి ఒక శ్రేష్టమైన భక్తి చేయటానికి, ఆత్మీయమైన జీవితం పట్ల ఒక దప్పిక కలిగి ఉండటానికి సహాయం చేయను గాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.